తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను కేంద్రం పరీక్షించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సూచించారు. అలాగే నీటి పంపిణీ గురించి చర్చలు జరపకుండా ప్రాజెక్టులపై చర్చ జరిగితే నష్టం జరుగుతుంది అని, మిగులు జలాలను ఎంత వాడుకోవాలన్న దానిపై ముందుగా ఇద్దరు సీఎంలు చర్చించాలన్నారు. నీటి వాటా తేల్చకుండా ప్రాజెక్టులను కట్టుకుంటాం, అనుమతులు తెచ్చుకుంటామంటే సమస్య పరిష్కారం కాదన్నారు. అయితే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా ఈ సమస్య ఉంది, నదీ జలాల సమస్య. అది కొనసాగుతూనే ఉంది. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత సహజంగా ఏ రాష్ట్రం ఆ రాష్ట్రానికి పట్టుదల వస్తుంది. అలాంటప్పుడు కేంద్రం చొరవ చూపించి ఏదో న్యాయబద్ధమో దాని ప్రకారం పరిష్కారం చేయడం మంచిది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అలాంటి లైన్ తీసుకున్నందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా అంగీకరించేందుకు, ఎందుకంటే గతంలో కొంతమంది అంగీకరించేవాళ్ళు కాదు, ముఖ్యమంత్రులు ఇద్దరు అంగీకరించారు, వచ్చి మాట్లాడుకోవడం మంచిది. అయితే మా సలహా ఏంటంటే ముందర నీటి పంపిణీ పరిష్కారం కాకుండా ప్రాజెక్టుల గురించి మాట్లాడితే నష్టం వస్తుంది. ఇది మిగులు జలాలు నిజమే సముద్రంలో పోవడం అన్యాయమే. మరి మిగులు జలాలు ఎంత మోతా ఉన్నాయో లెక్కేసుకొని దానిలో ఎంత భాగం వాళ్ళు వాడుకోవాలో, ఎంత భాగం ఈ రాష్ట్రం వాడుకోవాలో అది పరిష్కారం చేయడం మంచిది. అది నీటి వాటా పరిష్కారం కాకుండా మళ్ళీ ప్రాజెక్టు మేము కట్టుకుంటాం, మళ్ళీ అనుమతి తెచ్చుకుంటామంటే మళ్ళీ ఇదే వివాదం మొదలవుతుంది. మొదట జల వివాదాన్ని పరిష్కారం చేసుకోవాలి. ఎవరెన్ని మిగిలిన వాడుకోవాలో ఒక అవగాహన రావాలి. ఆ తర్వాత ప్రాజెక్ట్